Everything is easy when you are busy. But nothing is easy when you are lazy. ఆఫ్ చేయొద్దు. అందరికి బట్ నథింగ్ ఈజ్ ఈజీ. ఏది కూడా ఈజీగా ఉండదు. when you are lazy, లేజీ ఉన్నామంటే ఈజీగా ఉండదు. అంటే ఏంటంటే మనము చేసే పని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు రైటింగ్ రాస్తూ పోయినాం అనుకోండి, గుండ్రంగా ఉంటుంది. when you are busy ఈజీ అయిపోతుంది. when you are busy ఉన్నావో అప్పుడు ఈజీ అవుతుంది. when you are lazy ఉన్నావో అంటే నువ్వు దాని మీద ప్రయత్నం చేయవో అప్పుడు ఇంకా అన్ని కష్టమే అవుతుంది. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? బిజీ కావాలంటే ఏంటి? దాని అర్థం దాన్ని పదే చదవాలి. చదివితే నీకు ఈజీ అయిపోతుంది. లేదు నువ్వు చదవకుండా పెట్టాను అంటే లేజీ. చదవకుండా ఉండడం లేజీ అంటే సోమరితనం, ఇంగ్లీష్ బద్ధకం. నీకేమనిపిస్తుంది? అప్పుడు హార్డ్ అనిపిస్తుంది. అబ్బో ఇది ఈజీగా లేదు అనిపిస్తుంది. మరి మీ ఫ్రెండ్కి ఏమో ఈజీగా అయిపోయింది, నీకేమో హార్డ్ అయిపోయింది. సేమ్ క్వశ్చన్, సేమ్ సిలబస్, సేమ్ వర్డ్స్, సేమ్ క్లాస్. మరి ఎక్కడ తేడా జరిగింది? మన యొక్క లేజీ మన జీవితాన్ని వెనక్కి నెట్టేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు లేజీగా ఉండద్దు, బిజీగా ఉండాలి, అలర్ట్ ఉండాలి. అలర్ట్ ఉంటే